అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. చుట్టాలు బంధువులు అందరూ డబ్బుంటేనేనండి, డబ్బు లేకపోతే ఎవరు కూడా చూడరు. ఒకవేళ ఏదన్నా కష్టంలో ఉన్నా కూడా పలకరిస్తే వాడు సహాయం చేయమంటాడేమోనని మొహం తిప్పుకొని పోయే రోజులండి ఇవి. అలాంటి బంధువులు ఉన్నారు. పాపం ఒక ఆవిడ చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు. భర్త చనిపోయే ముందు ఇంతమంది చుట్టాలు బంధువులు అందరూ మా ఊర్లో ఉన్నారు, నువ్వు ఎవరితో ఏ మాట అనిపించుకోకుండా బిడ్డని చదివించి ప్రయోజకుడిని చెయ్యి, నా అనారోగ్యంతో నేను ఎంతో కాలం బతకలేను అని చెప్పి చనిపోయినాడంట. ఆ విధంగానే ఆవిడ బిడ్డను చదివించుకుంటుంది. ఆమెకి 1 ఎకరా పొలం ఉంది, ఒక ఇల్లు ఉంది. ఆ పొలం పని చేసుకుంటూ, ఆ పొలం పని లేనప్పుడు ఇతర పొలాలలో కూలికి పోయేది. అలాగా ఆవిడ ఆ బిడ్డను చదివించుకుంది. మంచి చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసింది, వాడికి జాబ్ వచ్చింది, పిల్లల్లో 2 పిల్లలు పుట్టారు. చాలాసార్లు కొడుకు, రామ్మ ఒక్కదానివి ఎందుకు అక్కడ అని చెప్పేసి ఎన్నిసార్లు అన్నా కూడా, పొలం ఉంది కదయ్యా, ఇల్లు ఉంది కదా అని చెప్పేసి అలా అనేది. ఇక చిన్న పిల్లలు అయిపోయి ఒకరోజు గట్టిగానే అడిగాడు తల్లిని, నువ్వు రామ్మ, పిల్లల దగ్గరన్నా ఉంది కానీ రా అనేసరికి ఆ ఊర్లో ఉన్న పొలము ఇల్లు అమ్మేసేసుకుంది. అమ్ముకొని ఆ వచ్చిన డబ్బు బ్యాంకులు వేసుకుంది తన పేరు మీద. ఈ కొడుకు అడగలేదు, ఈమె కూడా ఇస్తానని చెప్పలేదు, ఆమె పేరు మీదే ఉంది, డబ్బు వేసుకుంది. ఇక ఇంటికి పూణేకి వెళ్ళింది ఈవిడ కూడా. వెళ్తే కోడల్ని, మీరు టిఫిన్ చేసుకొని తినేసి మీ జాబులకి వెళ్ళండి అమ్మా, నేను వంట చేసి క్యారేజీలు పెట్టేసి అన్ని ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటాను అని చెప్పేసి చెప్పారిక, సరేలే అత్తమ్మ అని చెప్పి ఆ విధంగానే చేసుకుంటున్నారు. బాగా ఇంట్లో పనులన్నీ చేస్తుంది, బాగా సంతోషంగా ఉంది కోడలు. నీలాంటి అత్త దొరకటం నాకు చాలా అదృష్టం అని చెప్పేసింది. చాలా సంతోషంగా ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు. వచ్చేసరికి పనులన్నీ చేసి పెట్టేసేది. అలాగా జరిగిపోతుంది. ఒకరోజు బాత్రూమ్ గడుగుతా పడిపోయింది. పడిపోయి తుంటిలో ఆవిడికి నొప్పి పట్టేసింది. కొడుకు డాక్టర్ని తీసుకొస్తే కొంచెం రెస్ట్ ఉండాలి ఆవిడకి అని చెప్పి మందులు అవి వాడుకుంటుంది. ఆవిడ పని అయితే ఆవిడ చేసుకుంటుంది. ఇక కోడలు అసలు రొక్కు అప్పుడు వచ్చేసింది అనమాట. విసుక్కోవటం, అత్తమ్మతో మాట్లాడకుండా ఉండటం, అలాగా ఉండేసరికి ఆవిడ తెలుసుకుంది. పల్లెటూరు కదండి, కొంచెం వాళ్ళకి మొండిగా ఉంటారు. ఎందుకంటే ఖాళీగా ఉండలేరు, ఏదో ఒక పని చేస్తారు, ఏదన్నా ఒక మాట అంటే అస్సలు తట్టుకోలేరు, అలాగుంటారనమాట. ఇక ఆవిడ ఏ మాట అన్నా తట్టుకోలేక కొడుకును పిలిచి, నేను ఊరికి వెళ్తానయ్యా, పెద్దమ్మ ఉంది ఊర్లో, పెద్దమ్మ దగ్గర ఉంటాను, నేను కొంచెం గాలి మార్పుగా ఉంటుంది, కొంత రికవర్ అయినాక అప్పుడు మళ్ళీ వస్తాలయ్యా అది ఇది అని చెప్పేసి ఇక ఊరికి వచ్చింది. కొడుకు కూడా, ఎందుకులే ఇది నష్టపెడతా ఉంది, మా అమ్మ పని చేయకపోతే పోనీలే 4 రోజులు ఉండేసి వచ్చిద్ది అని చెప్పేసి కొడుకు పంపించేశాడు. పెద్దమ్మ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళేసరికి 2-3 రోజులు బాగా చూసుకున్నారు. తర్వాత వాళ్ళ కొడుకు కోడలు వీళ్ళు అనుకుంటున్నారు, కొడుకే చూడట్లేదు, ఆవిడని పంపించేశాడు, ఎన్ని రోజులని మనం చూస్తాం ఇది అట్లా అనుకునేసరికి ఆవిడ ఇనిద్ది అనమాట. ఈమె దగ్గర డబ్బు ఉంది, ఈవిడ పేరు మీద ఈవిడ అకౌంట్లో డబ్బు ఉందని వాళ్ళకి తెలియదు. అది కానీ తెలిసినట్టయితే చక్కగా నెత్తిన పెట్టుకొని చూసుకునేవాళ్ళే. తెలియక ఇక ఇలా అనుకుంటున్నారు. ఆ ఊర్లోనే ఒక ఆయనకి ఆమె విషయం అంతా చెప్పుకునేసరికి ఒక మంచి ఓల్డేజ్ హోమ్లో చేర్పించాడండి. అక్కడికి వెళ్ళిపోయింది. ఆవిడకి వచ్చే బ్యాంకులో వచ్చే వడ్డీతోనే ఆవిడ ఇస్తుంది వాళ్ళకి. వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వచ్చి ఆవిడ కాలు కూడా బాగా చేశాడు, వాకింగ్ చేసుకుంటుంది. చుట్టుపక్కల అంతా లేడీస్ అందరూ మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు. బాగుంటుంది అక్కడ, సంతోషంగా ఉంటుంది. కొడుకు ఇంట్లో రకరకాల పళ్ళు ఉండేవంట. ఉంటే వాళ్ళు ఇస్తే తప్ప తినేది కాదంట. ఏదన్నా తినాలనిపించినా కూడా పిల్లల కోసం తెచ్చింది ఈమె తినేస్తుందని అనుకుంటారేమో అని చెప్పి భయం. అలా అణిగి మణిగి ఉండాను అక్కడ. ఇక్కడ నేను స్వేచ్ఛగా ఉన్నాను, నాకు ఏది కావాలో తెచ్చుకొని తింటున్నాను, నన్ను బంగారంగా చూసుకుంటున్నారు అందరూ.
చాలా బాగా చూసుకుంటున్నారు. ఏ తల్లి అయినా సరే కొడుకు సమక్షంలో చనిపోవాలి, కొడుకు చేతుల్లో చనిపోవాలి, కోడలు అందరూ బిడ్డలు సమక్షంలో ఉండాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. కానీ నాకు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరి సమక్షంలోనే నేను చనిపోతాను. నాకు ఇక్కడ సంతోషంగా ఉండాను, ఆనందంగా ఉండా, స్వేచ్ఛగా ఉండాను అని కన్నీళ్లు పెట్టుకొని చెప్తుందండి ఆవిడ. అక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. అందరూ ఎంతో బాగా సంతోషంగా ఉండారు. ఎందుకంటే వాళ్ళకి ఏ టైంలో ఆ టైంలో పెడుతున్నారు, బాగా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని గదిలిచ్చిన కన్నీళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏం మానంటే కన్నీళ్ళు కాదు, ఆనంద బాష్పాలు అంటున్నారు. ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క చరిత్ర ఉందండి. అక్కడ చాలా బాధగా ఉంటుంది, కానీ ఆడ మాత్రం సంతోషంగానే ఉంటున్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.